అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పండుమిర్చి టమాటా పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. దీనికోసం నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఈ కేజీ టమాటాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. పండుమిర్చి అండి, కేజీకి 1/2 కేజీ పండుమిర్చి మనం తీసుకోవాలి. టమాటా ముక్కలు కేజీ ముక్కలు అన్నీ మనం ముక్కల కింద కట్ చేసామండి. ముక్కల కింద కట్ చేసి బాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ చిన్న గ్లాసుతో ఉప్పు వేస్తున్నాను. కళ్ళు ఉప్పు పొడి చేసి వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, చింతపండు కరెక్ట్గా ఇలా కేజీకి ఇంత ఉండైతే ఇది 50 గ్రాములు లెక్కకు వస్తుందండి. కరెక్ట్గా మనకి కేజీకి 50 గ్రాములు చింతపండు వేసుకోవాలి. ఇందులో సగం ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే కొంచెం మగ్గేటప్పుడు ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం చాలా సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకుందాం. మిరపకాయలన్నీ ముచ్చుకలు తీసి అందులో మంచిగా ఉన్నాయన్నీ తీసుకుని కొంచెం నలిగినట్టు కొంచెం పాడైనట్టుగా ఉంటాయి తీసేసి మంచిగా ఉన్న పండుమిరపకాయలు తీసుకోవాలండి. తీసుకుని శుభ్రంగా తుడిచి తడి అనేది తగలకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం కొంచెం చట్నీకి ఎట్లా వేయించుకుంటామో అలా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఈ 1/2 కేజీ మిర్చి నేను కట్ చేసి వేయిస్తున్నాను. ఇలా వేయించుకుంటే పండుమిర్చి టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పండుమిర్చి ప్లేస్లో కావాలంటే ఎండు కారం కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం పండుమిర్చి వేసి చేస్తున్నాను. చూసారా, టమాటా ముక్కలన్నీ ఇలా దగ్గరికి వచ్చేసాయండి. ఇలా దగ్గరికి వచ్చేస్తే చక్కగా అడుగంటినట్టుగా దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. ఒక 4 పెద్దపాయలు తీసుకుందామండి. 4 పెద్దపాయలు తీసుకొని దాన్ని చక్కగా మనం కోర్స్గా మిక్సీ పట్టుకుందాం. అందులో సగం పచ్చడి కలిపేటప్పుడు వేసుకుందాం, సగం తాలింపులో వేసుకుందాం. మనం వేయించిన పండుమిర్చి మిక్సీ పట్టుకుందాం. టమాటా ముక్కలు కూడా మిక్సీ పడుతున్నామండి. టమాటా ముక్కలు మిక్సీ పట్టేటప్పుడు నేను కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఈ పచ్చడిలో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది పూర్తిగా మీ ఇష్టం. మేమైతే కొంచెం బెల్లం వేసుకుంటాము. ఇష్టం అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారా, టమాటా పేస్ట్ పండుమిర్చి 2 మిక్స్ చేశానండి. ఇప్పుడు ఇందులో మనం హాఫ్ వెల్లుల్లి వేసుకుందాం. మనం తాలింపు పెట్టుకుందాం. ఈ గ్లాసెస్తో 2 గ్లాసులు ఆయిల్ తీసుకున్నానండి. కేజీ పచ్చడికి 1/2 కేజీ ఆయిల్, పల్లీల ఆయిల్ వేస్తున్నాను. తాలింపు కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, 2 స్పూన్స్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, అంటే 1/2 స్పూన్ మెంతిపిండి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఈ పొడులు మనం తాలింపు పెట్టుకున్న తర్వాత బాగా చల్లారాక వేసుకుందాం. ముందు మనం ఇవన్నీ తాలింపు పెట్టుకుందాం. శనగపప్పు, మినపప్పు పూర్తిగా మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నిల్వ పచ్చళ్ళలో నేను శనగపప్పు అది వేయటం లేదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆవపిండి, 1 స్పూన్ మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకుందాం. రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పండుమిరపకాయ టమాటా పచ్చడి తయారు చేశాను. నేను ఎప్పుడు టమాటా పచ్చడి చేస్తూ ఉంటాను, ఎండుకారంతో చేస్తుంటాను. తెలంగాణ స్పెషల్, వెరీ టేస్టీ యమ్మీ పండుమిరపకాయ టమాటా పచ్చడి. అందరూ చాలా బాగుంటుందన్నారు, అందుకే ట్రై చేశాను. చాలా చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో, ప్రతి టిఫిన్లో చాలా బాగుంటుంది. పండుమిరపకాయ టమాటా పచ్చడి ఫ్రమ్ రేషాస్ కిచెన్.